మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వాయిస్ ఆఫ్ మగ్దూన్లో నేను మాట్లాడబోయేది ఒక శక్తి గురించి. కానీ చాలా మందికి అది ఓ బలహీనతలా కనిపిస్తుంది. కానీ నిజానికి అది మనిషి గొప్పతనానికి ప్రతిరూపం. దాని పేరు క్షమాశక్తి. మనకు అన్యాయం జరిగితే మన మనస్సు కోపంతో పులిలా గాండ్రించాలనిపిస్తుంది. వాళ్ళు చేసిన అన్యాయానికి శిక్ష విధించాలి అని ఎదురు చూస్తుంది. కానీ అప్పుడు మనం క్షమించగలిగితే దానివల్ల మనం వాళ్ళను రక్షించటం కాదు, మన మనస్సుని మన ఆత్మని కూడా రక్షించుకున్న వాళ్ళం అవుతాం. క్షమించడం అంటే మనం దుర్బలులం అని కానే కాదు. క్షమించగలగడం అంటే మనం దిగ్గజం అన్న సంకేతం. ఓ 10 మంది మనకు అన్యాయం చేస్తారు. వాళ్ళు చేసిన అన్యాయం ఎప్పటికీ మన మనస్సులో ఉండిపోతే నష్టం వాళ్ళకి కాదు, మనకే. క్షమించటం అంటే మన హృదయంలో నిద్రలేనటువంటి పగను, బాధను శాశ్వతంగా తొలగించుకోవటమే. ఒకరోజు ఓ చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న, పొరుగింటివాడు మనతో గొడవ పడ్డాడు, మనల్ని అవమానించాడు, అయినా నువ్వు ఎందుకు తిరిగి వాడి మీద దాడి చేయలేదు అని. అప్పుడు తండ్రి నవ్వుతూ చెప్పాడు, నిన్ను భద్రంగా తీసుకెళ్లడం నా బాధ్యత, వాడి స్థాయికి దిగజారకపోవడం నా గౌరవం. ఈ మాటల్లో క్షమాశక్తికి అర్థం ఉంది. క్షమించటం అంటే బలహీనత కాదు, మనోబలానికి పునాది. ప్రఖ్యాత నాయకులైనా, ప్రవక్తలైనా, మహోన్నత వ్యక్తులైనా వాళ్ళందరూ ఒకే ఒక గుణం కలిగి ఉండేవారు. దాని పేరు క్షమా గుణం. వాళ్ళు శత్రువుల్ని కూడా తమ మిత్రులుగా మార్చుకున్నారు. ప్రతీకారంతో కాదు, క్షమతో. మన జీవితంలో ఒకళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు, అవమానించినప్పుడు, ద్రోహం చేసినప్పుడు దాన్ని మర్చిపోండి అని చెప్పను, కానీ క్షమించండి అంటారు. ఈ రోజుకి ఇంతే మిత్రులారా. మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకోండి. ఇలాగే ప్రతి ఎపిసోడ్ మీ హృదయాన్ని తాకేలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. విని సన్నిహితులతో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం ఓ కొత్త ఆలోచనతో.